హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పెసరవడలు ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసమని పొట్టు పెసరపప్పు తీసుకొని 4 గంటలు నానబెట్టేసుకొని పొట్టు అనేది పోకుండానే కడుక్కొని ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తీసుకున్నాను. అవన్నీ కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం మాత్రం మిక్సర్ జార్లో వేసుకొని ఇలాగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ పొట్టు పెసరపప్పు మనం మిక్సీ వేసుకోకూడదండి, గ్రైండర్లోనే వేసుకోవాలి. గ్రైండర్లో వేసుకోవటం వల్ల మనకి లోపల మెత్తగా పై క్రిస్పీగా వస్తాయి అనమాట, చాలా బాగుంటాయి. ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకున్నాను. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. ఇలాగా సాల్ట్ కొద్దిగా సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇలాగ గ్రైండ్ చేసేసుకోవాలి, బరకగా మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు దీనిలోనే అల్లం పచ్చిమిర్చి పేస్టు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. నేను ఇది స్వామివారికి ప్రసాదంగా పెడుతున్నానండి, అందుకని నేను ఇందులో ఉల్లిపాయలు వేసుకోలేదండి. ఉల్లిపాయ ముక్కలు తర్వాత వేసుకోవచ్చు, తర్వాత వాయిలో. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో ఇలాగా వడలు వేసేసుకోవాలి. ఒకవైపు వేగాక ఇంకో వైపుకి ఇలా ఫ్లిప్ చేసేసుకొని బాగా వేగాక ఇలాగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ వాయిలో ఉల్లిపాయలు వేసుకోలేదు కదా, ఇంకొక వాయిలో ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకొని బాగా అంత కలిసేట్టు కలుపుకొని వీటిని కూడా ఇట్లాగా ఫింగర్స్ మీద వడల్లాగా ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకోవాలి. అస్సలు వాటర్ని తగలకూడదండి, మనకి అప్పుడే వడలు అనేవి చాలా బాగుంటాయి. ఈ గ్రైండర్లో వేసుకోవటం వల్ల ఏంటంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా పీల్చవన్నమాట, గట్టిగా రావు, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీటిని కొబ్బరి చట్నీతో అయినా సాస్తో అయినా సర్వ్ చేయొచ్చు, సూపర్ టేస్టీగా ఉంటాయి. అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్లో చాలా బాగుంటాయి.